ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతారో, ఎప్పుడైతే దేవుడు మనల్ని పలకరిస్తాడో అప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తుంది ప్రియులారా. దేవుడు మాట్లాడితే మనలోకి దేవుని ఆత్మ మనకు వస్తుంది. దేవుణ్ణి అడిగినప్పుడు ఏదో ఒక రోజున మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తారు. మరి పరిశుద్ధాత్మను పొందే విధానం కూడా దేవుడు మనకు చెప్పారు. మరి ఆ విధంగా దేవుని వాక్యం ప్రకారం, దేవుని మాట ప్రకారం మనం చేసినట్లయితే మనకు పరిశుద్ధాత్మ వస్తుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారమే జీవిస్తావు, కానీ ఆ మార్గాన్ని, దేవుని మార్గాన్ని తప్పిపోవు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నీలో ఉండబట్టే, దేవుని ఆత్మ మీలో ఉండబట్టే, ప్రభువాత్మ నీలో ఉండబట్టే నీవు దేవుని వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం జీవించగలవు. మరి పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని వాక్యాన్ని విని గ్రహించలేవు ప్రియులారా. వాక్యం నిష్ఫలమైపోతుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం ప్రకారం మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రియులారా మనం వాక్యం ప్రకారంగా విన్నా సరే గ్రహించి దాని ప్రకారంగా జీవించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? మరి అర్థమైతే పరిశుద్ధాత్మ కోసం మీరు అడగండి. మీరు ఒకటే మాట చెప్పండి. ఏంటి దేవుణ్ణి ఏమని అడుగుతారు? ప్రభువా మీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి అని అడగండి. అదొక్కటే అడగండి. మీరు దేని గురించి ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ అడగండి, కోరుకోండి. నీ జీవితమే మారిపోద్ది, నీ మాటలే మారిపోతాయి, నీ యొక్క ఆలోచనలే మారిపోతాయి, నీలో సమస్తం మారిపోతుంది పిల్లారా. అదే మారు మనసు అంటే. మారు మనసు, నూతన జన్మ, కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే అదే. మరి మనం భూలోకంలో కొత్త ఆకాశం, కొత్త భూమిలో మనం ఉండం. కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉంటాం. మనం దేవుని ఆత్మను పొందినప్పుడు, ప్రభు ఆత్మను పొందినప్పుడు, యేసయ్య ఆత్మను పొందినప్పుడు, దేవుని ఆత్మ పొందినప్పుడు మనము నూతనంగా జన్మిస్తాం. నూతనంగా జన్మించినప్పుడు మనము దేవుని వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా జీవించగలం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వినటం ముఖ్యం కాదు, కానీ దాని ప్రకారంగా జీవించడం ముఖ్యం. దేవుని వాక్యాన్ని ఎంతోమంది చెప్తారు, ఎంతోమంది వింటారు, మరి అయిపోతుంది కదని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చే లాభం లేదు పిల్లారా. మరి ఎట్లాగా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని మరి విని గ్రహించి దేవుని వాక్యం ప్రకారంగా నీ జీవితం గడిపినప్పుడు అప్పుడు దేవుని దగ్గర నుంచి ఫలితాన్ని పొందగలం. అనేక మంది భక్తులు, మరి బైబిల్లో రాసిన భక్తులందరూ కూడా, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించబట్టే అంత గొప్ప గొప్ప మహానుభావులు అయ్యారు పిల్లారా. అంత పేరు ప్రతిష్టలు పొందారు పిల్లారా. దేవునికి ఇష్టలుగా మార్చబడి దేవుని యందు నమ్మకంగా ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.